Okay, what should come in the place of question mark in the given series? What is the series given? చూడండి సిరీస్ ఇచ్చింది ఏంటిది? 4, 10, 19, 34 and 58, ఫైనల్లీ క్వశ్చన్ మార్క్. అది మనకి ఇచ్చిన సిరీస్ అండి. అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అంటే సిరీస్ని ఫిలప్ చేయాలి మనం. రైట్, చూడండి ఇక్కడ గ్యాప్స్ చూసుకోండి. 4కి 10కి గ్యాప్ ఎంత? 6. అలాగే 10కి 19కి గ్యాప్ ఎంత? 9. 19కి 34కి గ్యాప్ ఎంత అండి? 15. మళ్ళా 34కి 58కి గ్యాప్ ఎంత అండి? 24. అని పెద్ద అర్థం కావట్లా. చూడండి 4 ఇక్కడ 6 ఉంది, 9, 15, 34 కదా. ఏముందండి ఆ గ్యాప్స్లో ఏమి ఒకే రకంగా లేవు, లేకపోతే ఒకే రకంగా పెరగట్లా, ఈక్వల్ గ్యాప్స్ కాదు. అలాగే ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ 6 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది. సో అందుకని దట్ ఈజ్ సో ఓకే. ఇక్కడ చూడండి, అందుకని జాగ్రత్తగా చూస్తే మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ ఇదిగోండి. ఇక్కడ 3 ఇంక్రీజ్, ఇక్కడ 6 ఇంక్రీజ్, ఇక్కడ 9 ఇంక్రీజ్, అంతే కదా. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 12 ఇంక్రీజ్ అవ్వాలి. 12 ఇంక్రీజ్ అయితే 24 and 12 ఎంత రావాలి? 36 ఇక్కడ. అందుకని 58కి 36 యాడ్ చేస్తే ఎంత అండి మీ ఆన్సరు? 58 + 36 ఈజ్ 94. యువర్ ఆన్సర్ ఈజ్ 94. అంతే. ఓకే.